హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. వెల్కమ్ బ్యాక్ టు అందరి వీడియో. అండ్ ఎల్ఐడి హెల్త్ సైన్స్ వాళ్ళకు వెల్కమ్. సో ఏంటంటే సెకండ్ ఫేజ్ స్టార్ట్ అయింది కదా, అండ్ రేపటి వరకు అయితే ఎండ్ అయిపోతుంది. చాలా మందికి ఈ క్వశ్చన్ అంటే వెబ్ ఆప్షన్స్ చేసినాక ఒక మెసేజ్ వస్తుందంట, రీచెక్ యువర్ ఆప్షన్స్ ఆర్ ఎడిట్ యువర్ ఆప్షన్స్ అని వస్తుంది. అండ్ నా కామెంట్ కూడా చేశారు చాలా మంది. సో క్లారిఫై చేద్దామనేసి ఈ వీడియో చేస్తున్నాను. యాక్చువల్గా అట్లా ఎందుకు వస్తుందో నాకు కూడా తెలియదు. సో మీరు నాకు కామెంట్ చేశాక నేను నా ఫ్రెండ్ కాల్ చేసి అని అడిగాను, ఇట్లా వస్తుందంట ఏంటి అని. అంటే వాళ్ళు చెప్తున్నారు వాళ్ళ ఆప్షన్స్ లిమిట్గా అంటే కొన్ని పెట్టుకున్నారు, దే షుడ్ యాడ్ సమ్ మోర్ ఆప్షన్స్ అని అన్నారు. సో ఏంటంటే మీకు రీచెక్ అండ్ ఎడిట్ యువర్ ఆప్షన్స్ అని మీకు మెసేజ్ వచ్చింది అనుకోండి, మీరు ఏం చేయండి అంటే కొన్ని కాలేజెస్ యాడ్ చేయండి. యాడ్ చేస్తే మీకు ఇంకా ఆ మెసేజ్ రాదనమాట. అట్లా చేసుకుని అట్లా చెయ్యండి. మీరు ఫస్ట్ చేస్తే రాదన్నమాట ఆ మెసేజ్. అండ్ చాలా మంది ఏంటంటే మొబైల్లో పెడుతున్నారంట. సో గైస్, డోంట్ డూ దట్. ఎందుకంటే లాస్ట్ మినిట్లో మాత్రం ఏం మిస్టేక్ అయితే చేయొద్దు. ఎందుకంటే సెకండ్ ఫేజ్ కాబట్టి అసలే సీట్స్ కొన్ని ఉన్నాయి. అండ్ న్యూ కాలేజెస్ యాడ్ అయినాయి. ఆ కాలేజ్లో కూడా కొన్ని సీట్స్ ఉన్నాయి కదా. సో మీరు లాస్ట్ మినిట్లో ఏదో సాహసాలు చేద్దామని పోకండి. జస్ట్ గో విత్ కాలేజ్ గైడ్ లైన్స్ గైస్. నేను ఇదే చెప్తున్నాను ఫస్ట్ నుంచి, కాలేజ్ గైడ్ లైన్సే ఫాలో కండి అండ్ ప్రాస్పెక్టివ్స్ ఫాలో కండి అని చెప్తున్నాను. సో మీరు ఫాలో అవ్వండి. నేను మొబైల్లో పెడతా ఏం కాదు అనే థాట్ ఉంటే మాత్రం కంప్లీట్గా డిలే చేయండి. గో విత్ అండ్ అంటే ల్యాప్టాప్ ఉంటే ల్యాప్టాప్లో, ఏదైనా ఇంటర్నెట్ సెంటర్లో అయితే పోయి మీరు వెబ్ ఆప్షన్స్ ఇవ్వండి. లాస్ట్ మినిట్లో మాత్రం రిస్క్ ఫ్యాక్టర్స్ అయితే అస్సలు పెట్టుకోకండి గైస్. సో ఏంటంటే మీరు ఆ మెసేజ్ ఎందుకు వస్తుందంటే, మీరు మళ్ళీ ఆప్షన్స్ కొన్ని కాలేజ్ ఇంకా కొన్ని యాడ్ చేస్తే మీకు అలాంటి ఆప్షన్ రాదు. చాలా మందికి మెసేజ్ వస్తుంది అనమాట. మెసేజ్ వస్తుంది మీ ఆప్షన్స్ సేవ్ అయినాక. ఆ మెసేజ్ వచ్చిందో లేదో చూడండి. మొబైల్ కన్నా మెసేజ్ వస్తుంది, లేకపోతే మీ మెయిల్ కైనా మెసేజ్ వస్తుంది కదా, చూసుకోండి మీరు ఫస్ట్. అండ్ ఇంకోటి ఏంటంటే, అలా మెసేజ్ వస్తే మాత్రం మీరు ఏం టెన్షన్ పడకండి. నేను కూడా ఫస్ట్ సర్వర్ బిజీ వస్తుంది అంటే చాలా లాస్ట్ డేట్ కదా, సర్వర్ బిజీ వస్తుందో ఏమైనా అవుతుందో అని నేను అనుకున్నాను కదా. అది కాదు, మీరు కొన్ని ఫ్యూ ఆప్షన్స్ ఎక్కువ యాడ్ చేయాలని యూనివర్సిటీ వాళ్ళు చెప్తున్నారు. సో అదే అన్నమాట దాని పాయింట్. అందుకే ఆ మెసేజ్ వస్తుంది మనకి. సో దానికి మీరు టెన్షన్ పడకండి, నన్ను టెన్షన్ పెట్టకండి. అసలే నాకు ఏంటంటే మీరు ఏ క్వశ్చన్ అడిగినా కూడా నేను మా ఫ్రెండ్స్ అయితే కంపల్సరీ అడుగుతా, ఇది కరెక్టేనా. నేను ఒకటి అనుకుంటా, ఐ విల్ ఆస్క్ ఫర్ ఫ్యూ, ఇంకా ఇద్దరు ముగ్గురు అడుగుతా. మా ముగ్గురిది మ్యాచ్ అయితే దెన్ ఐ విల్ గో విత్ దట్ ఆప్షన్. లేకపోతే అసలు నేను దానికి రిప్లై కూడా ఇయ్యను. అంతే గైస్. సో టేక్ కేర్, ఏం టెన్షన్ పడకండి. గో విత్ ద ఫ్లో అనమాట. కొన్ని కాలేజెస్ ఎక్కువ యాడ్ చేసుకోండి ప్లీజ్. లిస్ట్ అయితే మంచిగా చూసుకొని పెట్టుకోండి, ఏం మిస్టేక్ చేయకండి. లాస్ట్ మినిట్లో ఫాలో కాలేజ్ గైడ్ లైన్స్ అండ్ ప్రాస్పెక్టివ్స్ అనమాట. నేను ఇదే చెప్తాను, ఏం ప్రాబ్లం ఉన్నా కూడా మీరు యూనివర్సిటీకి కాల్ చేయండి. యాక్చువల్లీ రేపు సండే, సో మీకు యూనివర్సిటీ క్లోజ్ ఉంటుంది. సో సెకండ్ ఫేజ్ అలాట్మెంట్ లిస్ట్ కూడా రేపు ఈవినింగ్ ఆర్ మండే వరకు ఇచ్చేస్తారు గైస్. సో నేను కొంతమందికి రిప్లై కూడా పెట్టాను గైస్. సో నేను అది డిలీట్ కూడా చేస్తాను రిప్లై. సో దట్స్ ఇట్ గైస్. రిప్లై పెట్టాను, అది రాంగ్ అనమాట. నేను ఫస్ట్ రాంగ్ చేశాను ఇప్పుడు. సో ఐ విల్ రెక్టిఫై దట్. ఓకే గైస్, టేక్ కేర్. అండ్ యాజ్ యూజువల్ నేను చెప్పేది, సబ్స్క్రైబ్ టు మై ఛానల్, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. డెఫినెట్గా నేనైతే ఆన్సర్ చేస్తాను మీ కామెంట్స్కి. థ్యాంక్ యూ గైస్ ఫర్ వాచింగ్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్ గైస్, గుడ్ నైట్. అండ్ టెన్షన్ పడకండి, ఎందుకంటే ఏది అది అవుతుంది కదా. ఇట్ ఫైనలీ ఏదో ఒకటి అయితే కంపల్సరీగా అయింది కదా. సో అంతే. బాయ్ గైస్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్, టేక్ కేర్.